హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక వండర్ఫుల్ టిప్ చెప్పబోతున్నానండి. మీకు బ్లాక్ హెడ్స్ ఉన్న, బ్లాక్నెస్ ఫేస్ అనేది ఉన్న వైట్ గా అవుతుంది అండ్ డెడ్ సెల్స్ అనేవి పోతాయి. చాలా మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. దీన్ని వీక్లీకి 1 టైం, మంత్ 4 days 5 days ఇలా యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. అండ్ దీన్ని ప్యాక్ వాడే ముందు ఫేస్ అనేది క్లీన్ చేసుకుని వాడాలి. చాలా మంచి రిజల్ట్స్ అనేది వస్తుందండి. ఇంకా నా ఛానల్ మీరు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాం. ఎలా వాడాలి ఏంటి దీన్ని ప్రిపరేషన్ అనేది చూస్తాం. ఒక బౌల్ తీసుకుందాం. దాంట్లో 1 cup ఆఫ్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ అనేది చాలా వైటింగ్ వస్తుందండి. ఫేస్ యూజ్ చేయడం వల్ల రైస్ ఫ్లోర్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీ స్కిన్ అనేది చాలా వైటింగ్ వస్తుంది. నెక్స్ట్ 1/2 cup ఆఫ్ కాఫీ పౌడర్. ఈ కాఫీ పౌడర్ లో కెప్టిన్ అనే ఒక ఇది ఉంటుందండి. దీనివల్ల మన ఫేస్ పై ఉన్న డార్క్ సెల్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అనేవి రిమూవ్ అవుతాయి. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ పెరుగు యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు అనేది ఎంత బెనిఫిట్స్ మనందరికీ తెలుసు కాబట్టి దీన్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని మీ ఫేస్ పైన బ్లాక్నెస్ అనేది ఎక్కడనేది ఉంటే అక్కడ అప్లై చేసుకుంటే చాలా బాగా గ్లో వస్తుంది. రైస్ ఫ్లోర్ అనేది మనకి చాలా వైటింగ్ ఇస్తుంది ఫేస్ కి. అలానే కాఫీ పౌడర్ అనేది ఫేస్ పైన డెడ్ సెల్స్ అనేది పోయి బ్లాక్ హెడ్స్ అనేవి ఉన్నా పోతాయండి. మీకు మేకప్ వేసుకున్నప్పుడు లిప్స్టిక్ అనేది పెట్టుకుంటారు. దాని కింద పార్ట్ అనేది చాలా బ్లాక్నెస్ గా ఒక్కొక్కసారి కనిపిస్తుంది. దానికి ఇది అప్లై చేసుకుంటే బాగా పనిచేస్తుంది. మరియు ఫోర్ హెడ్ అనేది కూడా ఫేస్ అంతా గ్లోగా ఉండదు అండ్ వైట్ గా ఉండదు. కాబట్టి దీన్ని పెట్టుకుని అప్లై చేసుకుంటే బాగా మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. చాలా గ్లోగా వస్తుంది. మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. దీన్ని ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు ఈ పేస్ట్ ని మీ డార్క్ బ్లాక్నెస్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఇలాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని 2 minutes బాగా మసాజ్ చేసుకోవాలండి. ఇలా బాగా మసాజ్ చేసుకుంటే మీ స్కిన్ అనేది బ్లాక్నెస్ పోయి చాలా వైట్ గా వస్తుంది. దీన్ని మంత్ కి 2-3 times వాడితే చాలా బాగుంటది. ఇంకా మనం ఎండ్కెళ్ళి వచ్చినప్పుడు బయటకెళ్ళి వచ్చినప్పుడు మన ఫేస్ అనేది కొంచెం ఒక్కొక్క ప్లేస్ దగ్గర చాలా బ్లాక్ గా ఉంటది. వచ్చిన తర్వాత మీరు ఇలా అప్లై చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. కాకపోతే దీన్ని డైరెక్ట్ గా యూజ్ చేయకూడదు. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ప్యాక్ అనేది పెట్టుకుంటే బాగుంటది. ఫేస్ వాష్ చేయకుండా ప్యాక్ అనేది పెట్టుకోకూడదు. ఎందుకంటే డెడ్ సెల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒకసారి మొహం వాటర్ తో వాష్ చేసుకున్నాక ప్యాక్ అనేది పెట్టుకోవాలి. తర్వాత దీన్ని 20 minutes ఇలా ఉంచుకోవాలి. ఉంచాక కూలింగ్ వాటర్ లేదా ఫేస్ వాష్ తో క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కాఫీ కొంచెం జిగుటుగా ఉంటుంది కాబట్టి ఫేస్ వాష్ అనేది చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇప్పుడు 20 minutes ఇలా ఉంచుకోవాలి. ఇక్కడ 20 minutes అయింది. నేను ఇక్కడ వాష్ చేసుకుంటాను. ఇక్కడ 20 minutes అయింది. నేను వాష్ చేసుకుని క్లాత్ తో తుడుచుకుంటున్నా. చూడండి మంచిగా వస్తుంది. కాబట్టి దీన్ని ఫేస్ వాష్ చేసుకోవాలి. వాటర్ తో కాకుండా
సోపు లేదా ఫేస్ వాష్ ఉంటే వాడితే మంచిగా ఉంటుంది, ఎందుకంటే కాఫీలో జిగుటుగా ఉంటుంది కాబట్టి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ కూడా పెట్టండి రిజల్ట్స్ మీకు ఎలా వచ్చిందనేసి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.